హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. ఇప్పుడిప్పుడే జగన్ గారు రంగంలోకి దిగారనే చెప్పుకోవాలి. జగన్ యాక్షన్ ప్లాన్ సిద్ధం. అసెంబ్లీలో జగన్ సంచలన ప్రకటన. ఓడిపోయినా కూడా ప్రతిపక్ష నేతగా జగన్. మరి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. మీరైతే వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏపీలో కొత్త రాజకీయం మొదలైంది. కొత్త ప్రభుత్వ పాలన మొదలైంది. 11 సీట్లకే పరిమితమైన జగన్ పార్టీ భవిష్యత్తు పైన ఫోకస్ చేసింది. జగన్ ఎన్నికల్లో ఘోర ఓటమిపైన సమీక్ష చేస్తున్నారు. ఇప్పటికే దీనికి గల కారణాలపైన ఆరా తీశారు. ఓటమి చెందిన ప్రజలతోనే ఉంటాలని నిర్ణయించారు. గత 5 ఏళ్ల కాలంలో జరిగిన పొరపాట్లను సరిచేసుకునే ప్రక్రియ ప్రారంభించారు. అందులో భాగంగానే నేడు కీలక నిర్ణయాలను ప్రకటించేందుకు జగన్ సిద్ధమయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం గురువారం నిర్వహించనున్నారు. సో ఈ నెల 21న అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా మాజీ సీఎం జగన్ కార్యక్రమాల్లో పలు మార్పులు జరిగాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో విస్తృత స్థాయి సమావేశాలన్నీ పార్టీ ముందుకు జరిపింది. సో మరి ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు ఈ సమావేశానికి హాజరవుతారు. అలాగే పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఈ సమావేశానికి అయితే హాజరవుతారు. పార్టీ అధ్యక్షుడు వీరికి దిశానిర్దేశం చేయనున్నారండి. సో ఈ విధంగా జగన్తో కీలక భేటీ అయితే కొనసాగనుంది. పార్టీ నేతలకు కూడా దిశానిర్దేశం అయితే చేయనున్నారు. జగన్ ఇప్పటికే పార్టీ ముఖ్యులతో వరుస సమావేశాలు నిర్వహించారు. వైసీపీ ఓడిన 40%, అలాగే 1,32,00,000 ఓట్లు వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. చంద్రబాబు హామీలు అమలు చేస్తానని చెప్తున్నారని వేచి చూద్దామని పార్టీ నేతలకు సూచించారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని జగన్ డిసైడ్ అయ్యారు. సభలో సంఖ్యాపరంగా వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. అయితే 3 పార్టీల కూటమి అధికార పక్షం కావడంతో వైసీపీ విషయంలో స్పీకర్ నిర్ణయమే కీలకం కానుంది. స్పీకర్ కూడా ఓకే చెప్పారంటే ప్రతిపక్షంగా ఉండేదానికి వైసీపీ పార్టీకి అర్హత వస్తుంది. సో జనంలోకి జగన్ ఇప్పుడు సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వరని జగన్ అంచనా వేస్తున్నారు. అయినా సభకు హాజరై పార్టీ వాయిస్ వినిపించే ప్రయత్నం చేద్దామని వెల్లడించారు. ఇక ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ కేడర్ పైన కూడా జరిగిన దాడుల్లో గాయపడిన వారిని పరామర్శించాలని జగన్ నిర్ణయించుకున్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత క్షేత్రస్థాయి పర్యటనకు సిద్ధమవుతున్నారు జగన్. కడప జిల్లా నుంచి పార్టీ క్యాడర్తో వరుస సమావేశాలకు నిర్ణయించారు. ప్రభుత్వం హామీలు, తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు వ్యూహాలు సిద్ధం చేసుకోవాలని జగన్ డిసైడ్ అయ్యారండి. సో మరి ఈరోజు జరిగే సమావేశంలో పార్టీ క్యాడర్కు జగన్ నిర్దేశించే కార్యాచరణ ఏంటనేది ఆసక్తికరంగా అయితే మారుతోంది. సో ఇదండి ఫ్రెండ్స్, ఇలా ఉన్నది.